ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్న ఎస్పెషల్లీ చికెన్ లవర్స్ కోసం ది బెస్ట్ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో నేను సింపుల్గా చూపించేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. సైడ్ డిషెస్గా కూడా చాలా బాగుంటుంది. పప్పు కానీ చారు కానీ చేసినప్పుడు సైడ్గా పెట్టుకొని తింటే సింప్లీ సూపర్గా ఉంటుంది. దానికోసం ఫస్ట్ నేను ఒక హాఫ్ కేజీ వరకు బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. బోన్స్ కూడా ఉన్నాయి, అక్కడక్కడ కొంచెం లైట్గా బోన్స్ ఉండేటట్టుగా చూసుకున్నాను. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ మీద హీట్ అయిన తర్వాత ఒక 3 to 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి. ఎందుకంటే ఫ్రైకి కొంచెం ఆయిల్ కొంచెం పడుతుంది కాబట్టి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. నెక్స్ట్ అందులో జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక ఇంచు దాల్చిన చెక్క, ఒక యాలుక్కాయ, ఒక 4 లవంగాలు వేసుకోవాలి. నెక్స్ట్ ఒక బిర్యానీ ఆకు ఉంటుంది కదా, దాన్ని తుంచేసుకొని వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని అలా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత ఒక కరివేపాకు రెమ్మ వేసుకొని అన్నీ నీట్గా ఫ్రై అయిపోయేలాగా ఫ్రై చేసేసుకోండి. నెక్స్ట్ ఇది కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. దానివల్ల ఆనియన్స్ అనేవి చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఒక జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఇది కూడా పచ్చివాసన అంతా పోయి మంచి ఫ్లేవర్ అనేది వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇది ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఆనియన్స్ అనేవి. సో నెక్స్ట్ చికెన్ పీసెస్ ఏవైతే వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసేసుకోండి. దీంట్లో యాడ్ చేసేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఈ ఆనియన్స్ ఈ పేస్ట్ మొత్తం కలిసేటట్టుగా చికెన్కి మొత్తం ఫ్రై చేసేసుకోవాలి. సో ఒకటి మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి, ఈ ఫ్రై చేసేటప్పుడు మనం చికెన్ వేసినప్పుడు కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత అన్నీ కలిసిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే మూత పెట్టకూడదు, కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. పీసెస్ అనేవి ఇలా కొంచెం సాఫ్ట్ అయ్యి కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా, సో ఆ స్టేజ్లో మనం సాల్ట్ అనేది ఒక టేబుల్ స్పూన్ వేసేసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ ఇందాక ఆనియన్స్లో వేసాం కదా ఒక టేబుల్ స్పూను, ఇది సరిపోతుంది. సో నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసేసుకున్నాం. నెక్స్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక అర టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకున్నాము. నెక్స్ట్ ఒక స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకున్నాం కదా, బయట ఈజీగా మనకు మార్కెట్లో పౌడర్స్ అనేవి ప్రిపేర్ చేసి ఉంటాయి కదా, అవి వేసేసుకున్నాం. ఇప్పుడు మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసింది ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకోండి. చాలా బాగుంటుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకొని కొంచెం డ్రై కోకోనట్ పౌడర్ అంటే ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా, సో అది ఒక 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని నీట్గా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కసూరి మెంతి దొరుకుతుంది మనకి, అది కొంచెం ఇట్లా నలుపుకొని క్రష్ చేసేసుకొని వేసేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవటమే, అంతే. ఎంతో సింపుల్ టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చికెన్ లవర్స్ కోసం ఎస్పెషల్లీ ఈ కర్రీని నేను ప్రిపేర్ చేశాను. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సైడ్ డిషెస్గా ఇంకా బాగుంటుంది. ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏ విధంగా వచ్చిందో. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.